శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మనిషి తన స్వార్థం కోసమైతే దేనికోసమైతే అబద్ధాలు చాలా సునాయాసంగా ఆడేస్తున్నాడు. ఆ అబద్ధాలు ఆడేటప్పుడు ఏదైనా చెడ్డ పని చేసేటప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా లేదో చూసుకుంటున్నాడు. అంతే తప్ప మన భగవంతుడు కనిపెడతాడు, పంచభూతాలు చూస్తాయి అని చెప్పి అనుకో. అవి మనకి కనపడవు, భగవంతుడు మనకు కనపడ్డు, కానీ మనం భగవంతుడు కనబడతాం. ఆ విషయాన్ని మర్చిపోయి ఆడవాళ్ళు కూడా చాలామంది చిన్న విషయాలకే అబద్ధాలు ఆడేస్తున్నారండి. అబద్ధం చాలా తప్పు. ఈ రోజు సాగిపోవచ్చు, రేపటి రోజు అదే అబద్ధం చాలా తిప్పి నీ దగ్గరికి వస్తుంది, చాలా కర్మ రూపంలో బాధ పెడుతుంది. అబద్ధాలు అనేవి ఆడేయకూడదు. ఏదో ప్రాణ మాన విత్తమంది అంటారో, ఏదో ఇంకా అవతల వాడికి ఇబ్బంది నష్టం కలగకుండా ఎవరినైనా కాపాడడానికైనా దేనికైనా వాడొచ్చేమో తప్ప అబద్ధం అన్నది ఆడకూడదు. మనం చేసే చెడ్డ పనులను గమనిస్తుంది, విశ్వం గమనిస్తుంది, భగవంతుడు గమనిస్తాడు. అది ఎవ్వరూ మర్చిపోవద్దు.